అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వీడియో ఏంటంటే ఉగాది రోజు నేను మా పిల్లలు ఎలా స్పెండ్ చేయబోతున్నాము ఏంటి అనేది అయితే వీడియో ఉంటుందండి. సో ముందుగా వన్స్ అగైన్ ఉగాది శుభాకాంక్షలు అండి మీ అందరికీ. మార్నింగ్ 4కి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని రెడీ అయ్యి వచ్చి ముగ్గు అయితే వేస్తున్నానండి. సో ముగ్గు అయితే సింపుల్గా వేస్తున్నాను. ఎలా ఉందండి నా ముగ్గు? మీకు ముగ్గు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, నచ్చిందో లేదో. సో సింపుల్గా వేస్తున్నాను ఎందుకంటే చాలా ఉందండి ప్లానింగ్ ఇవాళ. సో అందుకనే కొద్దిగా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను. నెక్స్ట్ ఏమో పూలు అయితే అల్లుకుంటున్నానండి పూజ కోసం అనేసి. నైట్ ఆల్రెడీ కొద్దిగా అయితే పూలు అల్లుకున్నాను. రిమైనింగ్ మిగిలిన పువ్వులు అయితే ఇవి కూడా అల్లేసుకుందాము అనేసి అల్లుతున్నాను. ఇదిగోండి ఇలా అయితే అల్లాను. ఈ మల్లెలన్నీ ఈ ఫ్లవర్స్ అన్నీ మా తోటలోటివే అండి, మా గార్డెన్లోటివే. నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను పూజ కోసం అనేసి. ఉగాది కాబట్టి తక్కువైతే ప్రసాదాలు చేస్తున్నానండి. 5 రకాలు మాత్రమే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే 9 లేదా 11 అయితే ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ 2కి లేసి స్నానం చేసి అయితే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తాను. ఈరోజైతే ఉగాదికి సింపుల్గానే చేస్తానులేండి, ప్రసాదాలు ఎక్కువ చేయను. అందుకనే 5 రకాలు అయితే వండుతున్నాను. ఇందులో కొద్దిగా అయితే మీకైతే చూపిస్తున్నాను, మొత్తం అయితే చూపించట్లేదు. ఎందుకంటే ఇప్పుడైతే నేను పోలీలకి అయితే పూర్ణాన్ని ప్రిపేర్ చేస్తున్నాను. మరీ ఎక్కువగా కూడా క్వాంటిటీ చేయట్లేదు, చాలా తక్కువగానే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మేము ఇంటి దగ్గర ఉండట్లేదు ఈరోజు. మా హస్బెండ్ ఏమో హైదరాబాద్ వెళ్ళిపోతున్నారనమాట 4 o'clock ఫ్లైట్కి. మేమేమో మ్యాచ్ చూడటానికి అయితే వెళ్తున్నాము, పిల్లలు, నేను, మా ఫ్రెండ్స్, వేరే ఫ్యామిలీ ఉంది వాళ్ళు. మేమైతే వెళ్తున్నమాట ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి అయితే వెళ్తున్నాము. SRH DC మధ్య అనమాట ఇవాళ మ్యాచ్ ఉంది మధురవాడ స్టేడియంలో అయితే. సో దానికోసమనే అండి ఎర్లీగా లేకడము, ఫాస్ట్గా ప్రిపేర్ చేయడం, అంతా హడావిడిగా ఉంటుందన్నమాట ఇవాళ అంతా నాకు. సో మా ఫ్రెండ్ ఏమో 11కే స్టార్ట్ అయిపోదాము అన్నది. సో 11కే అంటే కొంచెం కష్టమే కదా, ఎందుకు అంత తొందరగానే అయితే అనుకున్నాను. 1 hour లేట్గా అయితే వెళ్దామని అయితే చెప్పాను, మా హస్బెండ్కి చెప్పమని చెప్పాను. సో ఈ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి పూజ చేసుకొని తిని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ అంతా మా స్టేడియంకి వెళ్ళడానికి అయితే మళ్ళీ వేరే ప్రిపరేషన్ ఉంటుంది కదండి. సో లేట్ అయిపోతుంది అనేసి హడావిడిగా అయితే చేస్తున్నాను. ప్రసాదాలు అయితే చేశాను. ఇప్పుడైతే పోలీలకైతే పిండిని కలుపుకుంటున్నాను. అందులో కొద్దిగా బెల్లము అది వేసి లైట్గా అయితే, అంటే ఎక్కువ చేయట్లేదండి, లిమిట్గా కొద్దిగానే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీకు ఒక టిప్ అయితే చూపిస్తున్నాను చూడండి. పోలీలు మనం వండేటప్పుడు ఒక ఈవెన్గా సర్కిల్గా పల్చగా రావాలంటే ఇలాంటి కవర్ ఒకటి తీసుకొని అటు ఇటు ఆయిల్ దిద్దుకొని ఇలాగా ఒక 1 side అయితే పెట్టేసి ఇలాగా స్ప్రెడ్ చేసేసుకుని దానిపైన మరి రెండో వైపు కవర్ అయితే క్లోజ్ చేసుకొని ఇలా లైట్గా తిప్పుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ రావాలన్నమాట. చాలా పల్స్గా వస్తాయి, అసలు చాలా బాగా వస్తాయి అనమాట. ఇది ఒక టిప్ అనమాట. ఫస్ట్ ఎలా చేస్తారా అనుకునేదాన్ని, మళ్ళీ ఆలోచిస్తే ఇలా చేస్తే ఈజీగా ఉంటుంది కదా అనేసి నేను ఓన్గా అయితే ఈ ప్లాన్ అయితే థింక్ చేసి చేస్తాను అనమాట. పోలీలు ఎప్పుడు చేసినా ఈజీగా అయిపోతుంది అనమాట, కష్టపడకుండా. చూడండి ఎంత నీట్గా వచ్చిందా ఫినిషింగ్ అయితే. సో ఫస్ట్ అయితే దేవుడి కోసం అయితే ఒక 4 అయితే చేసేస్తున్నాను. దేవుడి దగ్గర ప్రసాదంగా నైవేద్యంగా పెట్టడానికైతే ఇలా నెయ్యి వేసుకుంటూ కాల్ చేసుకుంటే పోలీలు రెడీ. ఎంత చక్కగా వచ్చాయో చూడండి, చాలా బాగా వచ్చాయి కదా. యాక్చువల్గా ఈ పోలీలను ఎలా తినాలంటే, ఇది తినడం కూడా ఒక ఆర్ట్ అనమాట. ఒక కప్పులో నెయ్యి వేసుకొని అందులో ఈ చిన్న పీస్ తీసుకొని అందులో డిప్ చేసుకొని తినాలి, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను సేమియా పాయసం చేస్తున్నానండి. అందులో ముందు డ్రై ఫ్రూట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని ఒక్కొక్కటిగా నేతిలో వేయించుకొని పక్కన ఉంచుకోవాలండి. అన్నింటినీ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలన్నమాట. ఏది కూడా మాడకూడదు, మాడితే మాత్రం టేస్ట్ మొత్తం మారిపోతుంది, అసలు టేస్ట్ ఉండదు. సో దాని తర్వాత ఓన్లీ పాలు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్. వాటర్ మాత్రం వేయకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో కాకపోతే పల్చగా చేద్దాం అనుకుంటాను కానీ గట్టిగా అయిపోతుంది, చిక్కబడిపోతుంది అన్నమాట చల్లారేసరికి. సో ఫైనల్లీ పాయసం అయితే రెడీ. నెక్స్ట్ వచ్చేసి మనం ఉగాది పచ్చడిని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి అనేది అయితే చూద్దామండి. సో ఉగాది పచ్చడేమో ఇది రాయలసీమ స్టైల్లో అయితే చేస్తున్నానండి. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం అనమాట.
ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకి ప్రతీక. ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక అన్నమాట. అందులో ముందుగా బెల్లం ఆనందానికి సంకేతం ఇస్తే, ఉప్పేమో జీవితంలో ఉత్సాహానికి సంకేతం. వేప పువ్వు చేదు జ్ఞాపకాలకి సంకేతం అన్నమాట. చింతపండు నేర్పుగా ఎలా వ్యవహరించాలో దానికి ప్రతీక. పచ్చి మామిడి వచ్చేసి కొత్త సవాళ్ళు ఎదుర్కోవడానికి ప్రతీక. కారం సహనంగా ఎలా ఉండాలి ఏంటి అనేది దానికి ప్రతీక అన్నమాట. సో ఇవన్నింటిని మనము మన జీవితంలో ఈక్వల్గా స్వీకరించాలి అనే ఉద్దేశంతో అయితే ఉగాది పచ్చడి చేసుకొని తింటాం అన్నమాట. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పచ్చి మామిడితో పులిహోర చేస్తున్నానండి. పచ్చి మామిడి పులిహోర ఎలా చేస్తారంటే, పచ్చి మామిడి బాగా తురిమేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి. ముందుగా రైస్ అయితే కుక్కర్లో ఉడికించుకొని పక్కన చల్లార్చి పెట్టుకోవాలి. ఇప్పుడేమో పోపు వేసుకోవాలండి. పోపు వేసుకున్న తర్వాత పోపులో ఏమేమి వేసుకోవాలి మీకు అందరికీ ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అందులో స్పెషల్ వచ్చేసి మనకి జీలకర్ర మెంతి పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని మనం రైస్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. దీనికన్నా ముందు మనం ఏదైతే పచ్చి మామిడి తురుము ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో దాన్ని కూడా ముందుగా కలుపుకోవాలన్నమాట రైస్లో. ఆ తర్వాత అయితే పోపు వేసి పల్లీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కారం చూసుకొని. సో ఇదే అండి, ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఎమ్మీగా అన్నీ. సో యాక్చువల్గా ఫ్రూట్ సలాడ్ కూడా చేశాను, బట్ అయితే అది రికార్డ్ అయితే చేయలేదండి. ఇదిగోండి, ఇది ఫ్రూట్ సలాడ్. పూజ అయితే స్టార్ట్ చేద్దాము. పూజ కూడా సింపుల్గానే చేస్తున్నానండి. అసలు కొంచెం టైం లేదు కదా, హడావిడిగా పువ్వులు అవన్నీ డెకరేషన్ అదంతా మా హస్బెండ్ చేశారు, నేను కొద్దిగా చేశాను అనమాట. చూడండి, మా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని అయితే చూడండి. ఇప్పుడైతే పూజ పిల్లలు నేను మా హస్బెండ్ అందరూ కలిసి అయితే చేసుకున్నాము. నేనైతే దేవుని అయితే మనశ్శాంతిని అయితే కోరుకుంటానండి. ఇది అది కావాలని కోరికలని కోరుకోను. మెయిన్ ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఇవ్వమని అయితే నేను ప్రేయర్ చేస్తాను. నేను దేవుడికి ఎప్పుడు అందరూ బాగుండాలని అయితే ప్రేయర్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా దేవుడిని అయితే మా అబ్బాయి ఒకసారి వీడియో తీశాడు. తర్వాత అయితే పూజ అయిపోయాక ప్రసాదం తీసుకుని ఫోటోషూట్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. ఎప్పుడు ఏ పండుగ వచ్చినా ఫొటోస్ అయితే తీసుకోవడం ఇప్పుడు కల్చర్ అయిపోయింది కదండి, ఇప్పుడు అలవాటు అయిపోయింది కదా. సో అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అవుతున్నామండి ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళడానికి అయితే. ఇదిగోండి టికెట్స్ అయితే ఇవి. సో ఇప్పుడైతే ఆన్ ద వే అనమాట, స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే మనం ఎయిర్పోర్ట్ దగ్గర అయితే వెళ్తున్నామండి. ఈలోపు మధ్యలో ఒక పిక్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ సింహాచలం అప్పన్న కొండ అండి. ఇది పైన అయితే దేవుడు ఉంటాడు. ఇది కనిపించేది ఆర్చ్ అనమాట. దీనిలో గుండా వెళ్తే పైకి వెళ్తాం అనమాట. రోడ్డు వస్తుంది అక్కడ, స్టార్టింగ్ వచ్చేసి రోడ్డు అక్కడ అనమాట. నెక్స్ట్ దాని తర్వాత మనం దగ్గర మధురవాడకి అయితే దగ్గరకు వచ్చేసామండి. అసలు నాకైతే వైజాగ్లో రోడ్లు అయితే చాలా బాగా నచ్చుతాయండి. స్ట్రీట్స్ అయితే చాలా నచ్చుతుంది. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అండి, మా ఫ్రెండ్స్ వేరే వెహికల్ అయితే వస్తున్నారు. మా ఫ్రెండ్ పిల్లలు హాయ్ చెప్తున్నారు నాకు. మేమైతే ఒక వెహికల్, వాళ్ళు ఒక వెహికల్లో అయితే వెళ్తున్నాము. 2 ఫ్యామిలీస్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నామండి. మనం మధురవాడ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా 2 కిలోమీటర్స్ ముందే ఆపేస్తారండి. విఐపి టికెట్స్ అయితే అలా ఉందన్నమాట అక్కడికి. సో విఐపి అని చెప్పి టికెట్స్ చూపించితే పంపించారు. ఫైనల్గా అయితే స్టేడియం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ చూడండి ఎంత రష్ ఉన్నారో అసలు. మమ్మల్ని ఏమో అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ వీళ్ళు ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ వచ్చి కార్ అయితే పార్కింగ్ చేసుకొని రావాలండి. ఇక్కడ మళ్ళీ కార్స్ లేదు. మేమేమో వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, మా అన్న వాళ్ళ కోసం అనేసి. వాళ్ళు మమ్మల్ని ఇక్కడ దింపేసి వెళ్ళారనమాట. లోపలికి వెళ్తే టికెట్స్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయి, కొన్ని అయితే మా దగ్గర ఉన్నాయి. లోపలికి వెళ్తే ప్రాబ్లం ఏమో, వాళ్ళని ఎలా చేస్తారో చేయరని వెయిట్ చేస్తున్నాను. ఇక్కడేమో టీషర్ట్స్ తీసుకుంటున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ. మా పిల్లలు తీసుకోమంటే
ఒకడేమో కావాలా వద్దా అని, ఇంకోడేమో నాకు అవసరం లేదా అని. మా చిన్నోడేమో వేడి కదమ్మా వద్దులే అంటున్నాడు. యాక్చువల్గా వాడు డీసీ అనమాట. మా ఫ్రెండ్స్ ఏమో SRH. మా పెద్దోడేమో అసలు నాకు అవసరం లేదు ఏ జెర్సీ, నేనే క్రికెటర్ అవుతాను, అప్పుడు నా జెర్సీ అందరూ వేసుకోవాలని వాడనమాట. వాడి ఫీలింగ్ వాడిది, మా పెద్దోడి ఫీలింగ్. మొత్తానికైతే టికెట్స్ అయితే తీసుకొని ఎవరు టికెట్స్ వాళ్ళైతే తీసుకొని చేతిలో పట్టుకున్నాము, ఎందుకంటే వాళ్ళకి చూపించాలి కాబట్టి. కాకపోతే ఇక్కడ ఒక షాక్ ఇచ్చారనమాట మళ్ళీ మాకు. అది అండి, హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలో లేదంట. ఓన్లీ మనీ ఉందండి అంటే కూడా వాళ్ళు వినలేదనమాట. సో మనీ తీసి పాకెట్లో పెట్టేసుకొని మళ్ళీ హ్యాండ్ బ్యాగ్స్ పిల్లల దగ్గర ఇచ్చి కార్లో అయితే పెట్టిరమ్మన్నాము. బట్ పాపం చాలా ఎండ అయితే దారుణంగా ఉంది. మిట్ట మధ్యాహ్నం 1 అవుతుంది, 1:30, 2 అవుతుంది అనమాట. భయంకరంగా ఉంది ఎండ. ఫైనల్గా అయితే స్టేడియంలోకి వచ్చేసామండి. అయితే వీళ్ళు ప్లేయర్స్ వచ్చేసి ఇక్కడికే వస్తున్నారు వీళ్ళు. పదా ఎండ అయితే భయంకరంగా ఉందండి. టూ మచ్ ఎండ ఉందన్నమాట. పిల్లలు మేము అందరం మాడిపోయాము. ట్రాఫిక్లో ఇరుక్కుపోతామేమో అనేసి 1.5 hours ముందు వచ్చామన్నమాట. సో 1.5 hours ఎండలో అలా ఉండిపోయాము. 3:30కి మ్యాచ్ అనమాట. సో మేము 2కే వచ్చేసాము. 1:45, 2 అలా వచ్చేసాం అనమాట. మాకేమో సెకండ్ లైన్ వచ్చింది, ఆ గ్రౌండ్కి సెకండ్ లైన్ అనమాట. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, ఎండలోనే తీసుకున్నాము. ఆ తర్వాత చక్కచక్క వాష్రూమ్కి వెళ్ళి సన్ స్క్రీన్ అయితే రాసుకొచ్చామన్నమాట, వాడిపోతామేమో అనేసి. మ్యాచ్ వచ్చేసి DC అండ్ SRH అండి. DC అంటే ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట. సో మావాడేమో చిన్నోడు DC ఫేవరెట్, మా ఫ్రెండ్స్ అందరూ SRH అనమాట. మా పెద్దోడికి నాకు ఎవరైనా ఓకే. Ladies and gentlemen, boys and girls, on behalf of the Tata Indian Premier League, we welcome you all to the ACA VDCS Stadium here in Visakhapatnam. And facing them tonight, we have the Sunrisers Hyderabad. Ladies and gentlemen, boys and girls, I am ready. I can see that the DJ is also ready. The players are getting ready, but the question is, are you? ఇక్కడైతే చూడండి, డ్రింక్స్, వాటర్ అనమాట, ఇంకా స్నాక్స్, టూ మచ్ ప్రైస్ అండి. అసలు IPL మ్యాచెస్ అంటేనే అసలు ఇది ఒక కమర్షియల్ అనమాట. IPL మ్యాచెస్కి మాత్రం వెళ్ళకూడదు, యాక్చువల్గా ఇండియన్ మ్యాచెస్ వీటికి వెళ్ళొచ్చు అని. Ladies and gentlemen, boys and girls, it is now time for us to take a look at the name. పిల్లలేమో ఐస్ క్రీమ్ తీసుకున్నారు, మా వాడికేమో అది కూడా చూపిస్తున్నావు ఏంటమ్మా అని అంటున్నాడు అనమాట. మా పెద్దోడికేమో భయంకరమైన సిగ్గు. యాక్చువల్గా ఐస్ క్రీమ్ కాస్ట్ ఎంతో తెలుసా అండి, 80 రూపీస్, బయట 30 రూపీస్ అనమాట. మూవీ థియేటర్స్ కన్నా దారుణం.
తిను వచ్చేసి నీళ్ళు అనమాట, నా బెస్ట్ ఫ్రెండ్. యాక్చువల్గా ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళు సరిగా ఆడలేదండి. సో దానివల్ల కొంతమంది అయితే కామెంట్ చేశారనమాట. కామెంట్ అంటారు మరి ఏమంటారు కానీ కొంచెం తక్కువగా మాట్లాడారు వెనక వాళ్ళంతా. నాకు కొంచెం బాధ వేసింది. అలా మాట్లాడకూడదు కదండి. గెలిస్తే ఒకలాగా ఓడిపోతే అలా చేయకూడదు కదా. వీళ్ళేమో చీర్ గర్ల్స్ అండి. 4, 6 కొట్టినప్పుడు వచ్చి డ్యాన్స్ చేసి వెళ్తుంటారు. ప్రతిసారి పైకి వచ్చినప్పుడల్లా మా వైపు చూసి హాయ్ చెప్పి వెళ్తారనమాట పిల్లలకి. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళేమో చాలా క్యాచ్ అవుట్స్ అయిపోతున్నారండి. ఒకసారి వికెట్ అవుట్, క్యాచ్ అవుట్స్ మాటికి వెంటనే అసలు నితీష్ కుమార్ రెడ్డి అయితే స్టార్టింగ్ ఫస్ట్ బాలే అవుట్ అనమాట. ఏమో పాపం వాళ్ళకి బ్యాడ్ లక్ ఉన్నట్టుంది. మా చిన్నోడి టీము ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం బాగా ఆడుతున్నారు. వాడేమో ఫుల్ ఎంజాయ్ అనమాట. ఇదేమో ఇంకో వికెట్ అవుటా కాదా అని చూస్తున్నారు అనమాట. సో నాట్ అవుట్ అని అయితే డిక్లేర్ అయింది. సో ఈ లోపల మా చిన్నవాడికి బయట వస్తేనే ఆకలిస్తుంది అనమాట. ఇంట్లో ఉంటే ఆకలేదు. సో ఇలాంటి చెత్త తీసుకొని తింటాడు అనమాట. బయట పిజ్జా అయితే తీసుకొని తింటున్నాడు. ఎందుకంటే రోడ్ సైడ్ అయితే నిల్చొని తింటున్నాడు అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాము తినేసాక. తినేమో నితీష్ కుమార్ రెడ్డి వైజాగ్ హీరో. సో తినేమో మా ఫ్రెండ్ అందరూ మా ముందుకే వచ్చి నిల్చున్నారు అనమాట. ఈ మ్యాచ్లో ఏమో కానీ బాగా దగ్గరగా అయితే చూసాము అందరినీ. కానీ బ్యాడ్లోకి ఏంటంటే పాపం బాగా డల్గా ఉన్నాడు అనమాట. సరిగ్గా ఆడలేదు కదా. సో తినని కూడా కామెంట్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు. ఎలాగో మ్యాచ్ సరిగా ఆడట్లేదు, ఓడిపోతున్నారు, ఒక ఫోటో అన్న ఇవ్వు తీసుకుంటాము అని చెప్పి అంటున్నారు బ్యాక్ సైడ్ వాళ్ళు. పాపం తనైతే తిరిగి కూడా చాలే అలా అంటుంటే నాకైతే బాధేసింది. మొత్తానికైతే మ్యాచ్ అయితే ఫైనల్గా చూసేసామండి. ఎండకి బాగా టైర్డ్ అయిపోయాము. ఇదిగోండి మళ్ళీ మా పిల్లలు ఇంకొక రౌండ్ పిజ్జా అయితే తీసుకుంది అంటున్నారు. ఇదేమో చికెన్ పిజ్జా అనమాట. ప్రైజెస్ మాత్రం టూ మచ్ ప్రైజెస్ అండి. వెజ్ వచ్చేసి 250, నాన్ వెజ్ పిజ్జా వచ్చేసి 350 అనమాట. సో బయట వస్తే ఇంక తప్పదు కదండి, తినాల్సిందే. ఎంత కాస్ట్ ఉన్నా కానీ తినాలంటారు కదా పిల్లలు. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి ఈరోజు. ఉగాది పండుగ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ అనమాట. సో మ్యాచ్ అయితే అయిపోవచ్చిందండి. అందుకే ఈలోపు ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను. నైట్ టైం ఎలా వస్తుందో చూద్దాము అనేసి. సో డీసీ అయితే గెలవబోతుంది మ్యాచ్, అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగోండి ఢిల్లీ క్యాపిటల్స్ అయితే విన్నర్స్ అయిపోయారు. మొత్తానికి అనుకున్నదే ఫస్ట్ నుంచి అసలు ఎస్ఆర్హెచ్ వాళ్ళు సరిగా ఆడలేదులేండి. మా చిన్న టీం అయితే గెలిచిందని హ్యాపీతో అని ఉన్నాడు. సో పార్టీ రా అంటే ఆ పిజ్జా ఇస్తాడంట పార్టీ. సో ఆడికి ఇష్టమైంది పిజ్జా, మనకి అదే ఇస్తాడంట పార్టీ. అదే అండి ఫైనల్గా అయితే అందరికన్నా ముందే స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాం. మేమైతే బయటపడిపోదామని మళ్ళీ జనాల్లో స్ట్రక్ అయిపోతాం కదండి. ముందే పిల్లలతో వచ్చాం కదా అని ఎర్లీగా స్టార్ట్ అయిపోయాను. చూడండి జనాలు అయితే ఎలా ఉన్నారు, అబ్బా టూ మచ్ ఉన్నారనమాట. భయం వేస్తుంది బయటికి ఎలా వెళ్ళాలా అని. మొత్తానికి కిందిలు పడి అయితే కార్ ఎక్కేసి రిటర్న్ అయిపోతున్నామండి. యాక్చువల్గా నేను రోడ్డు మీద మేము చాలా దూరం నడుచుకుంటూ వచ్చాము. అదంతా నేను షూట్ చేయలేకపోయానండి. ఆ క్రౌడ్లో అసలు ఆ వీడియో తీస్తే అసలు చండాలంగా ఉంటుంది. పైగా ఓపిక కూడా లేదండి నాకు. సో చాలా దూరం అయితే నడుచుకుంటూ వచ్చి కార్ అయితే ఎక్కి రిటర్న్ అయిపోయామండి. ఇప్పుడేమో సిటీలో రిటర్న్ అయ్యాము. వెళ్ళేటప్పుడేమో షార్ట్ కట్ వెళ్ళాము సింహాచలం అప్పన్న కొండ నుంచి. సో ఇదేమో స్ట్రైట్ అనమాట. సిటీ ఇప్పుడేం ట్రాఫిక్ ఎక్కువ ఉండదులే అని ఇలా వచ్చాము.
మొత్తానికి గ్రీన్ సిటీకి అయితే వచ్చేసామండి. మా ఇంటి దగ్గరికి, మా అపార్ట్మెంట్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా టైం ఇప్పుడు 10:30 అవుతుందండి. సో ఇది అండి వాళ్ళ వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. సో మా పిల్లలు అయితే చూడండి ఎలా నీరస పడిపోయారు. ఎలా తన టీమ్ టీ షర్ట్ అయితే తీనని అలాగే వేసుకొచ్చుకున్నాడండి. తన టీ షర్ట్ మా జెర్సీ టీ షర్ట్స్ అన్ని చేతిలో పట్టుకొని ఎందుకు నన్ను తీసి పడేసే అంటే లేదు నా టీము నా గుర్తుగా ఉండాలి, ఈ స్వీట్ మెమరీ అని తెచ్చుకున్నాను. అన్నదమ్ముడు ఏమో మ్యాచ్లో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి ఫన్నీగా చెప్పుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నారండి. ఫైనల్గా ఇది అండి వాళ్ళ వీడియో అయితే. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.